హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్‌రూ ఈ వెడ్డింగ్ కాబట్టి తన వైఫ్‌కి మన యూ వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటుంది రెడీ అయ్యే విషయంలో. అలా హెల్ప్ చేసుకున్నప్పుడు ఇలా క్వెషన్ అడుగుద్దనమాట. అసలు జిన్‌రూయి మీరు ఎలా మీట్ అయ్యారు? మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి తను ఇలా చెప్తుంది. యాక్చువల్లీ మేము యూనివర్సిటీ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ జిన్‌రూయి తీస్తూ ఉన్నాడు. అందులో మెయిన్ లీడ్‌గా నన్ను అడిగాడు. నేను ఆ షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. అలా ఆ షార్ట్ ఫిల్మ్‌కి ఎండింగ్ కొంచెం హీరో, హీరోయిన్ విడిపోయినా కూడా మా లైఫ్‌లో ఎండింగ్ మాత్రం మంచిగానే జరిగింది. మేము ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అన్నట్టు చెప్తుంది. మన యూ వచ్చేసి సారీ అన్నట్టు చెప్తుందనమాట. అదేంటి దేనికి అంటే ఏం లేదన్నట్టు చెప్తుంది. యూ ఆల్రెడీ అసలా జిన్‌రూయి బేయుని ఏం చేసాడో అదంతా ప్రింట్ ఔట్లు తీసి ఆ గిఫ్ట్‌లో పెడుతుంది కదా! ఎలాగో ఈ పెళ్లి ఆగిపోతుంది లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుందని తనకి తెలుసు కాబట్టి అందుకే అలా చెప్తుందనమాట. అప్పుడే యూ వాళ్ళ అమ్మగారొస్తారు. యూని పిలుస్తారు. సరే అని చెప్పేసి యూ కిందకి వెళ్తుంది వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి. వాళ్ళ అమ్మగారొచ్చేసి హెయిర్ పిన్ ఇస్తారనమాట యూకి. వెడ్డింగ్‌లో నువ్వు కూడా మంచిగా కనిపించాలి కదా! ఇది నాకు మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు. ఇది నువ్వు పెట్టుకో బావుంటుందని చెప్పేసి యూకి ఆ హెయిర్ పిన్ ఇస్తారు. ఇక వెడ్డింగ్ డే కాబట్టి గెస్టులు రావడం కూడా స్టార్ట్ అవుతారనమాట. చాలామంది వస్తూ ఉంటారు. జిన్‌రూయిని ఇంకా వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని పలకరిస్తూ ఉంటారు. యూ వచ్చేసి అప్పుడే తను ఆ గిఫ్ట్స్‌లో ఆ లెటర్స్ పెట్టింది కదా! ఆ రూమ్‌కి వెళ్తుందనమాట. గిఫ్ట్స్ ఎక్కడున్నాయో అక్కడ. సో, బట్ తనకేమనిపిస్తుందంటే లోలోపల తనేమైనా తప్పు చేస్తుందా? అందరూ బయటికి చూస్తే అందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఇంత హ్యాపీనెస్‌ని నేను పాడు చేయడం మంచిదేనా? నిజంగా నేను అందరిని బాధ పెడతానా? ఇది చేయడం కరెక్టేనా? అని చెప్పేసి మళ్ళీ తనకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒకరు ఆ గిఫ్ట్ బాక్సెస్‌ని బయటకి తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. యూ ఏం చేస్తుందంటే తను ఏ బాక్స్‌లో అయితే లెటర్స్ పెట్టిందో ఆ బాక్స్ కాకుండా ఈ బాక్స్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ బాక్స్ ఇస్తుందనమాట. వాళ్ళు తీసుకెళ్తారు. అందరూ బయట గిఫ్ట్స్‌లు ఇస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది యూ ఇది కరెక్టేనా నేను చేయడం అని చెప్పేసి. ఏమోలే ఎందుకులే ఈ హ్యాపీనెస్‌ని పాడు చేయడం అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని తను బయటకి వెళ్తూ ఉంటే కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలా యూ వాళ్ళ ఫ్యామిలీని మ్యారేజ్‌కి ఎందుకు ఇన్వైట్ చేశారు? బేబీ చనిపోయింది. అలాగే వాళ్ళు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా చేస్తారు వీళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళు మంచి వాళ్ళే కాదు. అసలా ఏంటో వాళ్ళనెందుకు ఇన్వైట్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్నాక యూకి చాలా కోపమొస్తుందనమాట. ఈ పని చేయకూడదనుకున్న మరుక్షణమే వాళ్ళు అలా మాట్లాడేసరికి తనకింకా కోపమొచ్చేసి చెయ్యాల్సిందే ఇది జరగాల్సిందే వీళ్ళకని చెప్పేసి మళ్ళీ ఆ బాక్స్ వెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. ఇంకో పక్క వెడ్డింగ్ కూడా స్టార్ట్ అవుతుందనమాట. కాసేపటికి వాళ్ళు ఆ రింగ్స్ చేంజ్ చేసుకొని ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. వెడ్డింగ్ కూడా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. ఇక అందరూ లంచ్ చేస్తూ ఉంటారనమాట. ఈవెంట్‌లో చాలా సంతోషంగా. సో, అప్పుడు మళ్ళీ గిఫ్ట్‌లు పంచడం స్టార్ట్ చేస్తారు. సో, అందరి బాక్సెస్‌లో ఇప్పుడు ఆ లెటర్స్ ఉంటాయి కదా! సో, అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ లెటర్స్ ఏంటా అని చెప్పేసి చదవడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. జిన్‌రూయి వైఫ్ కూడా లెటర్ చదువుతుంది. ఆ లెటర్‌లో ఏముంటుందంటే, బేయు చనిపోవడానికి కారణం ఎవరో కాదు జిన్‌రూయే. తన్ని ప్రెగ్నెంట్ చేసింది కూడా జిన్‌రూయే. ఇదంతా జిన్‌రూయి వల్లే జరిగింది. అలాగే జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్‌కి ఓన్ సన్ కాదు. ఆస్తి కోసమే అడాప్ట్ చేసుకున్నారు. ఈ విషయం బయటపడకూడదని చెప్పేసి బేయు లాంటి ఒక అమాయకురాలిని చంపేసి ఇలా చేశారు అని తనకు తెలిసిన నిజాలన్నీ దాంట్లో ఉంటాయి. అది చదివిన వాళ్ళందరూ ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అందరూ వెళ్ళిపోతారనమాట. ఇక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో, అమ్మాయి వాళ్ళు కూడా కోపంగా వెళ్ళిపోతారు. ఇక జిన్‌రూయి వాళ్ళ అమ్మగారైతే ఇక ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకిలా చేసింది తనని చెప్పేసి. అలాగే యూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ కూడా యూ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండి ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. జిన్‌రూయి వాళ్ళ అమ్మ అయితే యూని చాలా బాగా తిట్టుకుంటూ ఉంటుందనమాట. నా కొడుకు జీవితం నాశనం చేసింది. ఇలాంటి మనిషి నేనెక్కడా చూడలేదు. ఎలా అయినా సరే తను ఎక్కడుందో పట్టుకోండి అని చెప్పేసి అప్పటికే తను యాక్చువల్లీ ఇంటి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఎలాగో వీళ్ళు తను ఏదో ఒకటి చేస్తారని చెప్పి తన ముందే ఇదంతా ప్లాన్ చేసుకుంటుందనమాట. ఇంటి నుండి వెళ్ళిపోయి బస్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. నార్మల్‌గా తన స్కూల్ ఏదైతే సిటీలో ఉందో ఆ సిటీకే వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. తను బస్ స్టేషన్‌కి వెళ్తుందనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుందంటే లాస్ట్ బస్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్‌కి వెళ్దామని చెప్పేసి అక్కడే బస్ స్టాండ్‌లోనే పడుకుందామని చెప్పేసి అనుకుంటుంది. అక్కడ ఒక సీట్ తీసుకొని ఒక చైర్‌లో జస్ట్ బ్యాగ్ అలా పెట్టుకొని పడుకుంటుంది. బట్ ఏమవుతుందంటే నెక్స్ట్ మార్నింగ్ తను లేచేసరికి తన వాలెట్ ఎవరో కొట్టేస్తారనమాట. తన ఐడీ కార్డ్ ఇంకా వాలెట్. ఏం చేయాలో తనకేం అర్థం కాదు. వెనక ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే వెంటనే వెళ్లి అతనికి చెప్తుందనమాట. నా వాలెట్ ఎవరో కొట్టేసారని చెప్పేసి. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో మీరిక్కడ ఎందుకున్నారు? మీ పేరెంట్స్ ఎవరు? మీరేం చేస్తుంటారు? అన్ని డీటెయిల్స్ చెప్పండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటే, అమ్మో! ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎలాగా? నేను అసలే మా పేరెంట్స్‌కి చెప్పకుండా వచ్చాను కదా! ఏం లేదు సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక బస్ టికెట్‌ని కూడా పడేసి అక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఒక షాప్‌లో వాళ్ళకి సర్వెంట్స్ కావాలి అన్నట్టు ఉంటుందనమాట. ఒక నూడిల్స్ షాప్‌లో, చిన్న షాప్‌లో తను లోపలికి వెళ్తుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోగానే ఆ ఓనర్ మీకేం కావాలండి? ఏం ఆర్డర్ చేస్తారంటే, యాక్చువల్లీ
వాలెట్ పోయింది కింద బస్ స్టేషన్‌లో. మీరు కొంచెం ఫోన్ ఇస్తారా? నేను ఒక కాల్ చేసుకోవాలన్నట్టు అడుగుతుంది. సరే అని చెప్పేసి ఫోన్ ఇస్తుందనమాట. తను మింగ్‌కే కాల్ చేస్తుందనమాట. బట్ ఆ టైంలో మింగ్ వచ్చేసి ఫ్లైట్‌లో ఉంటాడు. రిటర్న్ వస్తూ ఉంటాడు. సో, మింగ్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకేం చేయాలో అర్థం కాక, ఇదిగోనని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి, నాకొక బౌల్ ఆఫ్ నూడిల్స్ ఇస్తారా? నా దగ్గర ఇంతే ఉంది అమౌంట్. సో, దీనికి తగ్గట్టే ఆ నూడిల్స్ ఏసివ్వండి. అంత అమౌంట్ లేదు. ఫుల్ బౌల్‌కి కట్టేంత నా దగ్గర మనీ లేవని చెప్పేసి ఆర్డర్ ఇస్తే సరే అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, ఫుల్ బౌల్ ఆఫ్ నూడిల్స్ ఏస్తుందనమాట. ఎగ్ కూడా వేసి. అదేంటి నా దగ్గర మనీ లేవని చెప్పాను కదా! అంటే, ఇట్స్ ఓకే తిను. తినేసి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా అన్నట్టు తను చెప్తుంది. ఈ టైంలో బయట తిరగడం కరెక్ట్ కాదు. అసలే ఇక్కడ చాలా మంది వెధవలుంటారు అన్నట్టు చెప్తుందనమాట. తిన్నాక తనేం చేస్తుందంటే, ఇలా క్వెషన్ చేస్తుంది. "మీకు సర్వెంట్స్ కావాలని చెప్పేసి అడిగారు కదా! ప్లీజ్ కొంచెం నేను మా ఇంటికి వెళ్తాను. బట్ అంతకన్నా ముందు నాకు కొంచెం అమౌంట్ కావాలి. దానికోసమైనా నేనిక్కడ పని చేయాలి. ప్లీజ్ యాక్సెప్ట్ చేస్తారా?" అంటే, సరే అని చెప్పేసి ఆమ ఒప్పుకుంటుంది. ఎలాగో వాళ్ళకి సర్వెంట్స్ కావాలి కాబట్టి. తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. హమ్మయ్య! వర్క్ చేసన్నా ఎంతో కొంత మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకో పక్క మింగ్ ఫ్లైట్ దిగుతాడనమాట. దిగగానే టాక్సీ ఎక్కేసి మన వాళ్ళ విలేజ్‌కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతాడు. ఏమో అక్కడ డిషెస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తనకి కొంచెం సిక్ అవుతుందనమాట. లైట్‌గా ఫీవరిష్‌గా రావడం స్టార్ట్ అవుతుంది. సో, అనుకోకుండా ఒక బౌల్ కింద పడిపోతే వెంటనే అక్కడ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి, "ఏంటి నువ్వు ఈ పనులన్నీ చేయలేవని నాకనిపిస్తుంది. నీ చేతులు చూస్తుంటే మంచిగా చదువుకొని జాబ్ చేసే అమ్మాయిలా ఉన్నావు. ఇవన్నీ నీకెందుకు ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. మీ పేరెంట్స్‌కి చెప్పు. వాళ్ళు చూసుకుంటారు కదా!" అన్నట్టు తను చెప్తుందనమాట. లేదు లేదు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి. కన్ఫర్మ్‌గా నేను మంచిగా చేస్తాను. అంతా క్లీన్ చేస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే, సరే అని చెప్పేసి నీ ఇష్టం అన్నట్టు ఇక ఆమె కూడా సైలెంట్ అయిపోతుందనమాట. యాక్చువల్లీ తను ఆ రెస్టారెంట్ ఓనర్ ఫోన్ తోటి మింగ్‌కి కాల్ చేస్తుంది కదా! ఆ టైం మింగ్ ఫ్లైట్‌లో ఉన్నాడు కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతాడు. సో, జర్నీ చేసేప్పుడు చూసుకుంటాడనమాట. ఎవరిదబ్బాయి మిస్డ్ కాల్ అని చెప్పేసి కాల్ బ్యాక్ చేస్తాడు. కాల్ బ్యాక్ చేశాక తెలుస్తుందనమాట తను ఎక్కడుందో. సో, వెంటనే అక్కడికి వెళ్దామని చెప్పేసి కార్ రివర్స్ తీసుకోమని చెప్తాడు. అక్కడికి కాదు ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఈ ప్లేస్‌కి స్టార్ట్ అవుతాడనమాట. హడావిడిగా అక్కడికొచ్చేసి ఆ బస్ స్టేషన్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క మన వాళ్ళ పేరెంట్స్ కూడా తను మిస్ అయింది కాబట్టి కనిపించట్లేదు కదా! పోస్టర్స్ అన్నీ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా బస్ స్టేషన్‌లో అంతా వెతుకుతూ ఉంటారు. ఈ అమ్మాయిని చూసారా అని చెప్పేసి అక్కడంతా. ఫైనల్లీ అక్కడ ఆ షాప్ కూడా తిను వర్క్ చేసే న్యూడిల్స్ షాప్ కూడా అక్కడే ఉంది కాబట్టి, వాళ్ళు ఆ షాప్‌కి కూడా వస్తారనమాట. ఫెయ్యి వస్తాడు. "ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా?" అని చెప్పేసి. ఈ అమ్మాయి ఇక్కడే వర్క్ చేస్తుందని చెప్పేసి ఆమె చెప్తుంది. ఫైనల్లీ ఈమెని చూస్తాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి, "ఏంటి నువ్వసలా మీ వాళ్ళు నిన్ను తీసుకురమ్మంటున్నారు. పద ఇంటికి వెళ్దాం. ఉండు మీ నాన్నగారికి కాల్ చేస్తానంటే" "దయచేసి ఆ పని మాత్రం చేయకు. కొంచెం విను నా మాట. నీకు కొంచెం కూడా బాధగా లేదా బేయుకి అలా జరిగినందుకు? నువ్వు కూడా చదివావు కదా లెటర్. ఒకసారి కూర్చో నా మాట విను" అని చెప్పేసి బేయి ఎంత బాధ అనుభవించుంటుందో నీకు అర్థమవుతుందో? నాకు తెలుసు వాళ్ళెందుకు రమ్మంటున్నారు నన్ను. క్వెషన్ చేయడానికే కదా ఎందుకిలా చేశానో. మరి వాళ్ళకి అర్థం కావట్లేదా తనెంత బాధ అనుభవించిందో? తననందరూ ఏం చేశారో? ఇదంతా అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి వాళ్ళదే కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పు నీ మనసుకేమనిపిస్తుంది? నేను తప్పు చేశాననిపిస్తుందా? కరెక్ట్ చేశాననిపిస్తుందా? నువ్వు ఉన్నావు కదా! నీకు తెలుసు కదా! తన గురించి నువ్వే చెప్పు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. బేయు నిజంగానే మంచిదే అన్నట్టు ఫెయి చెప్తూ ఉంటాడు. ఇది చాలు నువ్వు రిగ్రెట్ అవ్వట్లేదా? నేనైతే రిగ్రెట్ అవ్వట్లేదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి. సో, తను వెళ్తుందని చెప్పేసి ఫెయి కూడా తనని ఫాలో అవుతూ బయటికి వెళ్తే తను అప్పటికి వెళ్ళిపోయి ఉంటుంది. దూరంగా పరిగెత్తుకొని ఒక చోట మంచు పడుతుంటే అక్కడ వెళ్తూ పరిగెడుతూ కళ్ళు పడిపోతుంది. కళ్ళు పడిపోయిన తర్వాత తనకి బేయు వచ్చేసి తన్ని కాపాడుతున్నట్టు తనకేదో కంటి ముందు కనిపిస్తూ ఉంటుందనమాట. యాక్చువల్లీ అక్కడికొచ్చేది ఎవరో కాదు. మన మింగ్ ఒస్తాడు. మింగ్ వచ్చేసి తనక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే వెంటనే తనెత్తుకొని వాళ్ళ నాన్నగారు పనిచేసే హాస్పిటల్‌కి తీసుకెళ్తాడనమాట. అక్కడ అడ్మిట్ చేస్తాడు. తనకి ఫీవరిష్‌గా ఉంటుంది. పాపం సెలైన్ ఎక్కించి అక్కడే కూర్చోబెడతారు. కాసేపటికి తను స్పృహలోకొస్తుందనమాట. అక్కడ నర్సొచ్చేసి తనని ఇంకో నేమ్‌తో పిలిస్తే అదేంటని చెప్పేసి తను షాక్ అవుతుంది. నర్స్ వెళ్ళగానే పక్కనే ఉన్న మింగిలా చెప్తాడు. "మీ పేరెంట్స్ మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారని చెప్పేసి నేనే ఫేక్ నేమ్ ఇచ్చాను నీకు" అన్నట్టు చెప్తాడు. "మంచి పని చేశావు" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే సడెన్‌గా ఒక ఎమర్జెన్సీ కేసొస్తుందనమాట. ఎవరో పెళ్ళికూతురు, ఇంకా పెళ్ళికొడుకు వెళ్ళేప్పుడు వాళ్ళ మ్యారేజ్ డే రోజే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట. ఏదో బ్యాడ్ మూడ్‌లో ఉన్నారంట. సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళిద్దరిని హడావిడిగా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఐసీయూలోకి. దీనికి వెంటనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. జిన్‌రూయి ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో అని చెప్పేసి వెంటనే బయటికి వెళ్లి చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళేమో లోపలికి తీసుకెళ్తారు.
అప్పుడే మన మింగ్ వాళ్ళ నాన్నగారికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా! తను మింగ్‌ని చూస్తుందనమాట. మింగ్ వచ్చేసి ఏం చేస్తాడంటే, ఎక్కడ మళ్ళీ మింగ్ రిటర్న్ వచ్చేస్తాడేమో అని చెప్పి తెలిసిపోతుందని చెప్పి, వెంటనే తన చేయి పట్టుకొని గట్టిగా మన యూ చేయి పట్టుకొని తన్ని స్టేర్స్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. రా వెళ్దాం అంటే, "ఒక్క నిమిషం ఆగు. నేను తప్పు చేశానో, రైట్ చేశానో నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి ప్లేస్‌లో జిన్‌రూ ఇంకా తన వైఫ్ ఉంటే నా అంత తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉండరేమో నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా" అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగొచ్చేసి, "నీ మనస్ఫూర్తిగా నీకు రైట్ చేశా అనిపిస్తే ఇంకేం ఆలోచించకు. ఎక్కువ థింక్ చేస్తున్నావు నువ్వు. అంతగా ఆలోచించకు" అన్నట్టు తను చెప్తుంది. "సరే నాకు కొంచెం మనీ ఇవ్వగలవా? నేను ఎక్కడికన్నా వెళ్ళాలి" అంటే, "ఎక్కడికి వెళ్తావు? బయటంతా మీ పేరెంట్స్ అంతా పోస్టర్స్ అంటిస్తున్నారు నువ్వు మిస్సింగ్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. నాకొక సేఫెస్ట్ ప్లేస్ తెలుసు నాతో రా" అని చెప్పేసి తన ఇంటికి తీసుకువెళ్తాడనమాట. అక్కడేం చేస్తాడంటే మంకీ క్యాప్ వేపిస్తాడు ఎవరికీ కనిపించకుండా. అక్కడ వెళ్ళినప్పుడు ఆ అపార్ట్‌మెంట్ కింద అక్కడొక బర్డ్ వచ్చేసి తన కాలు చిన్న స్పారో అనమాట. తన కాలు కొంచెం ఇరిగిపోయి అక్కడ పడిపోయి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్దామని చెప్పేసి తను మింగ్‌తో చెప్తే మింగ్ ఓకే అంటాడు. తన్ని పైకి తీసుకువెళ్ళి పంజరంలో పెడతారనమాట వాళ్ళిద్దరూ. సో, మింగ్ ఏం చేస్తాడంటే ఫస్ట్ నువ్వు స్నానం చేయని చెప్పేసి చెప్తాడు యూకి. యూ నా దగ్గర బట్టలు లేవంటే, "ఇట్స్ ఓకే నా బట్టలు వేసుకో వాష్ చేసినవే. రాంగ్‌గా థింక్ చేయకు తీసుకో వెళ్లి స్నానం చెయి" అన్నట్టు చెప్తాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.